కృష్ణ గారు మీరే చేశారు ఇది? చాలా బాగా చేశారండి. ఇప్పుడు ఇది గణపతి నవరాత్రులు వినాయక మండపమా? ఐరన్తో చేశారు మొత్తమే. ఉండొచ్చు. చాలా బాగుంది. తీసేసుకొచ్చింది మొత్తం. ఇవా లేపు చూపించి ఎక్కడెక్కడ వస్తాయి. ఇవ్వండి ఇలా ఇది బిట్ వచ్చేది ఇలాగా. అలాగా ఈ రాడ్కి ఇది వచ్చేద్ది. రాడ్ వచ్చేద్ది. సార్ లేపది జాయింట్లవే అండి. ఇలా తీసుకొచ్చండి. ఇది ఇలా తీసుకొచ్చండి. ఇది కూడా అది కూడా సెట్ అలా వచ్చేస్తుంది పైకి. పై రోడ్లు బిట్ వచ్చేస్తుంది. అవి కూడా వచ్చేస్తండి. ఓకే. తర్వాత అది ఎలా వస్తుంది? ఒకటి పైనుంచి ఒక అరగంటలో బిగించేసుకొచ్చే ఒక 4 మనుషులు ఉంటే చేస్తా. అయితే మీది ఇది ఉంది కదా, ఇది ఎందుకండి పెట్టారు? ఇది సెంటరింగ్ సపోర్ట్ అండి. ఇది అక్కడి నుంచి 3 3 పెట్టారు. అవి 3 పెట్టారు కదా, ఆ 3 మీద సెంటరింగ్ కమ్ నడుపుతారు. అలాగే ఈ పక్కన కూడా 3 ఉన్నాయి కదా. ఇలాగా ఇది వేస్తామండి. సెంటరింగ్ కమ్లు వేసి కడ్డీలు వేసి దాని మీద మళ్ళీ సెంటరింగ్ రేకు నాటుతారు కదా. సూపర్ అబ్బా, మంచి ఆలోచన అండి ఇది. వాటర్ ప్రూఫ్. లేదా మనకి ఇంకా కావాలంటే పలచని రేకు వేసుకొచ్చుకోవడం దీని మీద కవిళ్ళు బిగించుకుని. రేక్ అంటే మళ్ళీ కొంచెం ప్రాసెస్ పెరిగిపోద్ది. మళ్ళీ ఉప్పేసుకొచ్చి కవిళ్ళు కూడా. కానీ గణపతి నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఇందులో చేసుకోవచ్చు కదా. ఏమన్నా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారా, మంచి ఆలోచన ఇది. నిజంగా వినూత్నమైన ఆలోచన ఇది. తయారు చేసిన దొంగ కృష్ణ గారా, వెంకటకృష్ణ గారా? వెంకటకృష్ణ గారు. దీనికి ఐడియా ఇచ్చిన వారు భవిష్యత్ అంజుబాబు, తర్వాత పితాలి తులసిరావు, తర్వాత గొబ్బల భోగేశ్వరరావు. కానీ చాలా బాగా చేశారండి కృష్ణ గారు. సభ్యులు ఇంకా ఉన్నారు, వగైరా కొనాలి పేర్లు ఇంకా మనకి తెలియదు. దీనికి అది ఎక్కడికక్కడ తీసుకొచ్చు, అరగంటలో బిగించుకొచ్చి ఈ మందిరం. దీనికి అయిన ఖర్చు సుమారు ఒక 25,000 రూపాయలు ఉంటుంది. ఎంత అయిందండి బడ్జెట్ తిరిగి ఇప్పటి వరకు? ఇప్పుడు దాకా అయితే 15,000 మొత్తం అవన్నీ అదులకి ఒక 20,000లో ఇది మనం నడిపేసుకోవచ్చు. తయారు చేసి అదేలే, మొత్తం ఒక 20,000 అయితే మందిరం రెడీ అయిపోతుంది. మనం ఏదైనా ఒక చిన్న చిన్న వేడుకలు చేసుకోవడానికి కానీ చాలా బాగుంది. ఎక్కడండి జరపండి సార్? అది తీసేసుకొచ్చా. ఓకే. వర్కర్ మామూలు వర్కర్ కదా. సూపర్ అబ్బా, దొంగ కృష్ణ గారు అని. చాలా బాగుందండి కృష్ణ గారు, బాగా చేశారు. కమిటీ కుర్రలో నామాలు లావరాజా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మందిరానికి టర్పాలు అవి కప్పిన తర్వాత ఈ లుక్ వచ్చిందనమాట. కానీ ఫస్ట్లో ఇంత ఉన్నట్టు కనపడలేదు, కానీ చాలా పెద్దగా ఉంది కదా. పెంచామండి మొన్న. ఏం పెంచారు? స్టేజ్ బాగుంది, ఎక్సలెంట్. 10 అడుగులు, ఇలా డిస్టెన్స్ పొడవేమో 20 అడుగులే. చాలా బాగుంది. ఇంక ఈ పక్కనే ఇచ్చేసారు గేటు. బాగుంది బాస్, బాగా చేశారు మండపం అయితే మాత్రం ఎక్సలెంట్. ఇది ఒక మా ఫ్రెండ్ చేసుకున్న ప్లాన్ లో పెట్టాడండి. ఎక్కడ చూసాడంటే మా వాడు. ఎవరు? తులసియా? తులసి అన్నాడు, మొన్న అన్నాడు. మళ్ళీ అసలు చూసండి బాగా చేశారు, అందులో సందేహం లేదు. మండపం చాలా బాగుంది.